తాజాగా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 76,000 రూపాయలకి ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ను ఆఫర్ చేస్తామని చెప్పారు. బట్ అసలు విషయం ఏంటంటే వీళ్ళు బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ అనే ఒక కొత్త ఆప్షన్ తీసుకొచ్చారు. ఈ ఆప్షన్ ద్వారా మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ని తక్కువ ప్రైస్ కి పొందవచ్చు, అంటే 30% తక్కువ ప్రైస్ కి. అసలు బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ కింద ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు తీసుకోవచ్చు, అంటే ఏథర్ బ్యాటరీ యాజ్ సర్వీస్ బెటర్ అయినా కదా? పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ అయితే నేను మీకు ఏథర్ రిస్తా సంబంధించిన బేసిక్ స్పెసిఫికేషన్స్ చెప్తానండి. ఏథర్ రిస్తా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 80 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు. 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ లో 123 కిలోమీటర్లు, 159 కిలోమీటర్ రేంజ్ 2 వేరియంట్స్. టర్న్ బై టర్న్ నావిగేషన్ వంటి బేసిక్ ఫీచర్ లభిస్తుంది. అలానే మనకి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో రియల్ రేంజ్ ప్రిడిక్టర్ కూడా లభిస్తుంది అనమాట. అలానే మనకి డిస్ప్లే పరంగా 7 అంగుళాల డీప్ వ్యూ డిస్ప్లే అనేది లభిస్తుంది. మీరు ఎక్స్టెండ్ వారంటీ తీసుకుంటే అప్ టు 8 years వరకు బ్యాటరీ వారంటీ కూడా పొడిగించుకోవచ్చు. ఇది బేసిక్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ లో టెక్నికల్ స్పెసిఫికేషన్స్. అయితే దీన్ని ఛార్జ్ చేయడానికి మీరు సుమారుగా 8 గంటల పాటు ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. బేస్ వేరియంట్ తో కొంచెం ఇంటి దగ్గర పెట్టుకోవాలంటే కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది అనమాట. ఇక ఇప్పుడు బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ అనే ఒక కాన్సెప్ట్ ని ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చారు. అది మీకు బెనిఫిట్ కాదు, క్లియర్ గా ఒక క్యాలిక్యులేషన్ వేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ విత్ బ్యాటరీ యాజ్ సర్వీస్, వితౌట్ బ్యాటరీ యాజ్ సర్వీస్. అంటే మీరు కనుక డైరెక్ట్ ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ ని బ్యాటరీ యాజ్ సర్వీస్ లేకుండా విత్ బ్యాటరీతో కొనుగోలు చేస్తే దాని ప్రాసెస్ గురించి చెప్తాను. ఒకవేళ కొత్తగా ఏథర్ కంపెనీ తీసుకొచ్చిన బ్యాస్ ని తీసుకుంటే మీకు ఎంత ఖర్చు అవుతుందో చెప్తాను. అయితే దీనికన్నా ముందు ఒక డౌట్ ఉంటుంది, అసలు బ్యాస్ అంటే ఏంటో ఒక డౌట్ వస్తుంది కదా. సో బ్యాటరీ యాజ్ సర్వీస్ అనే కాన్సెప్ట్ ఏంటంటే మీరు వెహికల్ ఏదైతే కొనుగోలు చేస్తారో వెహికల్ మీ దగ్గర ఉంటుంది, కానీ మీరు బ్యాటరీ ఏదైతే యూసేజ్ చేస్తారో అంటే 100 కిలోమీటర్ నడుపుతారు, 200 కిలోమీటర్ నడుపుతారు, నడిపింది దానికి కిలోమీటర్ సాధారణంగా మీరు డబ్బులు పేయాల్సి ఉంటుంది. అంటే వెహికల్ మీరు ఓన్ చేసుకుంటారు, బట్ బ్యాటరీ ప్యాక్ కాస్ట్ ని మీరు నడిపిన కిలోమీటర్ సాధారణంగా డబ్బులు చెల్లించుతారు. దీనివల్ల ఏంటంటే మీరు ఓనర్షిప్ కాస్ట్ అనేది తగ్గుతుంది అనమాట. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాటరీ సర్వీస్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. సో వెహికల్ ని నార్మల్ గా పర్చేస్ చేస్తే గనక ఏథర్ రిస్తా యొక్క ఎక్స్‌షోరూమ్ కాస్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో 1,14,000 రూపాయలుగా ఉంది. సో దీనికి ఒక 9,000 రూపాయల వరకు అడిషనల్ మీకు ఇన్సూరెన్స్ కానీ ఇతర కాస్ట్ అంతే అవుతుంది. మొత్తానికి ఆన్ రోడ్ కాస్ట్ సుమారుగా 1,23,000 రూపాయలు అయితే అవుతుంది అనమాట. సో దీనికి మీరు ఇంటి దగ్గర మీరు ఛార్జింగ్ పెట్టుకుని వెహికల్ వాడతారు కాబట్టి దానికి ఏమేమి ఖర్చులు అవుతున్నాయి ఒకసారి చూద్దామండి. సో మీరు ఇంటి వద్దనే ఛార్జ్ చేసుకోవాలంటే ఒక యూనిట్ కి సుమారుగా 6 రూపాయలు అవుతుంది. అంటే మనకి ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ప్రకారంగా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ సెపరేట్ గా ఈవీ మీటర్ పెట్టించుకోవడం వల్ల సుమారుగా యూనిట్ కి 5 నుంచి 6 రూపాయలు అవుతుందని చెప్తున్నారు. మన దాంట్లో ఎక్కువ తీసుకుందాం, 6 రూపాయలు అవుతుందని అనుకుందాం. సో మనకి యూనిట్ కి 6 రూపాయలు అవుతుంది. ఇక ఏథర్ రిస్తాలో 3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ యూస్ చేస్తున్నారు కాబట్టి 100 కిలోమీటర్ల రేంజ్ కి మనకి 3 కిలోవాట్ల కెపాసిటీ యూస్ చేస్తున్నారు కాబట్టి దీన్ని ఆధారంగా చూసుకున్నట్లయితే 3 యూనిట్లు పవర్ కన్సంప్షన్ అవుతుంది. దాని ప్రకారం చూస్తే 3 యూనిట్లకి 18 రూపాయలు అవుతుంది. దాని ప్రకారం చూస్తే 1 కిలోమీటర్ కి 18 పైసలు అయితే ఖర్చు అవుతుంది. మీరు 1 కిలోమీటర్ ట్రావెల్ చేయాలంటే ఇంటి వద్దనే ఛార్జ్ చేసుకుంటే కనుక 18 పైసలు అయితే ఖర్చు అవుతుంది. మీరు బ్యాటరీ సర్వీస్ కి ఇనీషియల్ గా ఎంత ఖర్చు అవుతుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. విత్ బ్యాస్ అంటే మీరు కనుక వెహికల్ పర్చేజ్ చేసుకుంటారు, మీరు నడిపిన కిలోమీటర్స్ మాత్రం డబ్బులు చెల్లిస్తారు అనుకోండి. అప్పుడు మీకు ఏమవుతుందో చూద్దాం. ఇనీషియల్ గా మీరు వెహికల్ కి వచ్చి 76,000 రూపాయలు పే చేస్తారు. దానికి ప్లస్ 6,000 రూపాయలు ఏదైతే మనకి ఆన్ రోడ్ కాస్ట్ కి ఏదైతే అడిషనల్ ఇన్సూరెన్స్ అన్ని యాడ్ చేసుకుంటే ఒక 84,000 రూపాయలకి మీకు స్కూటర్ లభిస్తుంది. ఇప్పుడు మీకు 84,000 రూపాయల స్కూటర్ వచ్చిన తర్వాత మీరు బ్యాటరీ సర్వీస్ కింద యూజ్ చేసుకున్నట్టుకు 1 కిలోమీటర్ ట్రావెల్ చేయాలంటే 1 కిలోమీటర్ కి ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు రూపాయి లెక్కన ఛార్జ్ చేస్తున్నారు. రూపాయి ప్లస్ మీరు ఇంటి వద్దనే ఛార్జింగ్ చేసుకోవాలి. వీళ్ళు ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఫస్ట్ ఇయర్ పాటు ఏథర్ గ్రిడ్ దగ్గర ఫ్రీగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. బట్ అన్ని వేళల్లో మీరు వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుని యూజ్ చేసుకోవడం సపోర్ట్ అవుతుంది కాబట్టి ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మీరు ఇంటి వద్దనే ఛార్జింగ్ పెట్టుకుంటూనే ఉంటారు. అట్ ది సేమ్ టైం మీరు కిలోమీటర్ కి 1 రూపాయి లెక్కన మీరు డబ్బులు అయితే పే చేయాల్సి ఉంటుంది. 1 కిలోమీటర్ కి 1 రూపాయి ప్లస్ హోమ్ ఛార్జింగ్ ఎంత అయితే అంత అనమాట. మనం ఇప్పుడైతే క్యాలిక్యులేషన్ వేసుకుందాం. యావరేజ్ గా ఒక సంవత్సరానికి బ్యాటరీ సర్వీస్ కి ఎంత అవుతుంది, వితౌట్ బ్యాటరీ సర్వీస్ కి ఎంత అవుతుందో మీకు క్లారిటీగా చెప్తాను. మొదటి సంవత్సరంలో యావరేజ్ గా ఒక పర్సన్ నెలకి 1,000 కిలోమీటర్ లెక్కన రైడ్ చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి, సంవత్సరానికి 12,000 కిలోమీటర్లు తిరుగుతారు. అంటే 12,000 కిలోమీటర్లు ఇంటి వద్దనే ఛార్జింగ్ పెట్టుకునేది ఎంత 18 పైసలు కాబట్టి దానికి క్యాలిక్యులేట్ చేస్తే ఇంటి వద్దనే మీకు కరెంట్ ఖర్చు ఎంత అవుతుందంటే 2,160 రూపాయలు అవుతుంది. ఇది కరెంట్ ఖర్చు. ఇప్పుడు మీకు ఫస్ట్ ఇయర్ మొత్తం టోటల్ ఎంత అవుతుంది, మీరు ఆల్రెడీ వెహికల్ కొనుగోలు చేశారు కాబట్టి ఆన్ రోడ్ కాస్ట్ 1,23,000 రూపాయలు ప్లస్ ఛార్జింగ్ ఖర్చు మొదటి సంవత్సరానికి 2,160 రూపాయలు. సో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే 1,25,160 రూపాయలు అయింది మొదటి సంవత్సరంలో. ఇప్పుడు మీరు మొదటి సంవత్సరంలో బ్యాటరీ యాజ్ సర్వీస్ కింద తీసుకుంటే వెహికల్ ఏమో మీకు ఆన్ రోడ్ కాస్ట్ 84,000 రూపాయలు. మీకు ఎంత ఖర్చు అవుతుంది మొదటి సంవత్సరంలో 12,000 తిరిగినందుకు 12,000 రూపాయల లెక్కన మీరు డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కిలోమీటర్ రూపాయల లెక్కన మీరు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ 12,000 ప్లస్ మీరు ఇంటి వద్దనే ఛార్జింగ్ పెట్టుకుంటారు కదా, 12,000 కిలోమీటర్ ట్రావెల్ చేసినందుకు హోమ్ ఛార్జింగ్ ఖర్చు కూడా యాడ్ అవుతుంది కదా, రెండు కలిపితే 14,160 రూపాయలు అయింది. అంటే మొదటి సంవత్సరంలో మీరు 98,160 రూపాయల వరకు
వరకు మీకు ఖర్చు అవుతుంది అనమాట. దీన్ని మీరు కన్సిడర్ చేసుకుంటే బ్యాటరీ యాజ్ సర్వీస్ కింద ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఒక 27,000 రూపాయలు ఆదా చేసుకుంటారు మొదటి సంవత్సరం వరకు. అంటే మీరు ఖర్చు తక్కువ ఉంటుంది. వెహికల్ తీసుకునే టైంకి మీకు బ్యాటరీ యాజ్ సర్వీస్ కింద తీసుకున్న వాళ్ళకి, వితౌట్ బ్యాటరీ యాజ్ సర్వీస్ తీసుకున్న వాళ్ళకి, బ్యాటరీ యాజ్ సర్వీస్ కింద తీసుకున్న వాళ్ళకి ఒక 39,000 రూపాయలు తక్కువకే వెహికల్ లభించేస్తుంది. ఇది ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రెండో సంవత్సరానికి వెళ్దాం. రెండో సంవత్సరం చూసుకున్నట్లయితే డైరెక్ట్ వెహికల్ కొనుగోలు చేస్తున్న వాళ్ళకి ఈ 1,25,160 రూపాయలు ప్లస్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి ఇంకొక 2,160 రూపాయలు కరెంట్ ఖర్చు అవుతుంది కదా, అది కూడా యాడ్ చేసుకుంటే 1,27,320 రూపాయలు అవుతుంది 2 సంవత్సరాలకు గాను. అదే సెకండ్ ఇయర్ లో బ్యాటరీ సర్వీస్ తీసుకున్న వ్యక్తికి 1,12,320 రూపాయలు అవుతుంది. అంటే రెండో సంవత్సరానికి బ్యాటరీ సర్వీస్ తీసుకున్న వ్యక్తికి 15,000 రూపాయలు తక్కువ ఖర్చు అవుతుంది అనమాట కంపేర్డ్ వితౌట్ బ్యాటరీ సర్వీస్ తీసుకున్న వ్యక్తి. ఇక మూడో సంవత్సరం చూసుకున్నట్లయితే మూడో సంవత్సరం ఎవరైతే డైరెక్ట్ గా వెహికల్ కొనుగోలు చేస్తారో ఆ వ్యక్తికి 1,29,480 రూపాయలు అవుతుంది. అదే మూడో సంవత్సరంలో బ్యాటరీ సర్వీస్ కింద తీసుకున్న వ్యక్తికి 1,26,480 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే మూడో సంవత్సరంలో 3,000 రూపాయల వరకు తక్కువ ఖర్చు పెడతారు ఎవరైతే బ్యాటరీ సర్వీస్ తీసుకున్న వ్యక్తి. ఇక ఒకవేళ ఈ పర్సన్ ఒక 4 సంవత్సరాల పాటు 4వ సంవత్సరం పాటు వెహికల్ యూజ్ చేస్తే కనుక నెలకి ఒక 1000 కిలోమీటర్ లెక్కన తిరిగితే కనుక బ్యాటరీ సర్వీస్ తీసుకునే వ్యక్తి ఎవరైతే ఉంటారో 4 సంవత్సరాలకు గాను 1,30,640 రూపాయలు అవుతుంది. బ్యాటరీ సర్వీస్ తీసుకున్న వ్యక్తికి 1,40,640 రూపాయలు అవుతుంది. అప్పుడు బ్యాటరీ సర్వీస్ తీసుకున్న వ్యక్తి 9,000 అదనంగా ఖర్చు పెట్టాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఈ మొత్తం సినారియోలో మనం తీసుకున్న కన్సిడరేషన్ ఒక వ్యక్తి నెలకి యావరేజ్ గా 1000 కిలోమీటర్లు తిరిగే వ్యక్తిని మనం కన్సిడర్ చేసుకుంటే మనకి మొదటి 3 సంవత్సరాలకు గాను ఎవరైతే ఏతర సంబంధించిన బ్యాటరీ సర్వీస్ తీసుకుంటే వాళ్ళకి డబ్బులు అనేది ఆదా కనిపిస్తుంది. అయితే ఈ డబ్బులు ఆదా అనే పాయింట్ ఏదైతే ఉందో ఫస్ట్ సంవత్సరం నుంచే వెహికల్ కి మీరు ఇనీషియల్ డబ్బులు కట్టాల్సిన అవసరం తక్కువ ఉంటుంది అనమాట. సో ఇనీషియల్ గా మీరు 39,000 రూపాయలు తక్కువ ఖర్చు పెడతారు. మీకు కావాలనుకున్న ఏతర ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు కొనుగోలు చేసుకోవచ్చు. మీరు నడుపుతున్న కిలోమీటర్స్ 1000 కిలోమీటర్ తగ్గడానికి మాత్రమే డబ్బులు ఖర్చు పెడతారు కాబట్టి ఇన్ కేసు మీరు ఈఎంఐ పెట్టుకున్నా కూడా ఇనీషియల్ గా తక్కువ ఖర్చుతోనే మీరు ఈఎంఐ అనేది లభిస్తుంది. సో దీనివల్ల మీరు ఓవరాల్ గా చూసుకుంటే ఒక 1000 కిలోమీటర్ల వరకు తిరిగే వ్యక్తులకి మొదటి 3 సంవత్సరాల వరకు కొంచెం అడ్వాంటేజ్ గా బ్యాటరీ సర్వీస్ కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే 4వ సంవత్సరానికి రీచ్ అవుతారో అప్పుడు మీకు బ్యాటరీ సర్వీస్ కన్నా డైరెక్ట్ గా వెహికల్ కొనుగోలు చేసుకునే వ్యక్తికి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఒకవేళ ఒక కస్టమర్ నెలకి 2,000 కిలోమీటర్ తిరిగారు అనుకోండి, అప్పుడు ఈ క్యాలిక్యులేషన్ లో చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో 2,000 కిలోమీటర్లు తిరిగేసరికి 24,000 కిలోమీటర్లు తిరుగుతారు. అప్పుడు 24,000 కిలోమీటర్ లెక్కను చూసుకున్నట్లయితే మొదటి సంవత్సరం వరకు బ్యాటరీ సర్వీస్ పాజిటివ్ గా అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే రెండో సంవత్సరానికి వచ్చేసరికి 48,000 కిలోమీటర్లు తిరుగుతారు కాబట్టి అప్పటికి ఎవరైతే డైరెక్ట్ వెహికల్ కొనుగోలు చేస్తారో ఆయనకే కొంచెం ఎడిషనల్ మనీ అనేది సేవ్ అవుతుంది అనమాట. సో ఇది మీకు కిలోమీటర్ లెక్కని చెప్తున్నా. ఎవరైతే యావరేజ్ గా ఒక 1000 కిలోమీటర్ల వరకు తిరిగే వ్యక్తి వరకు అయితే గనక ఇంచుమించుగా 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు కూడా మీకు సేవింగ్స్ అనేది బ్యాటరీ సర్వీస్ లో కనిపిస్తుంది. ఇక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏతర్ ఎనర్జీ కంపెనీ కిలోమీటర్ కి ₹1 లెక్కన ఛార్జ్ చేసిన పాయింట్ లోనే నేను మాట్లాడుతున్నాను. ఇంకా వాళ్ళు అడిషనల్ గా జిఎస్టీ ఏమైనా వేస్తారా పాయింట్స్ అనేది వాళ్ళు ఎక్కడ వెబ్సైట్ లో మెన్షన్ చేయలేదు కాబట్టి ఆ పాయింట్స్ అయితే ఇక్కడ ప్రస్తావించట్లేదు. అలానే ఈ కాస్టింగ్ ఏదైతే ఉందో బ్యాటరీ సర్వీస్ కాస్ట్ ఏదైతే వీళ్ళు 76,000 రూపాయలు ప్రైస్ చెప్పారో ఆ కంపెనీ వాళ్ళు అన్ని స్టేట్స్ కి ఒకటే ప్రైస్ ఏమో అనే పాయింట్ లో నేను చెప్తున్నానండి. ఎందుకంటే వీళ్ళు యూజువల్ గా కంపెనీస్ ఏం చెప్తారంటే ఆ బ్యాటరీ సర్వీస్ కాస్ట్ 76,000 రూపాయల కాస్ట్ అనేది మనకి ఢిల్లీలో కానివ్వండి మళ్ళీ ఇతర రాష్ట్రాలు స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీస్ తక్కువ వచ్చిన ప్రైస్ ని హైలైట్ చేస్తూ ఉంటారు. సో జనాలు ఆకర్షించడానికి ఒకవేళ దాన్ని మళ్ళీ కన్సిడర్ చేసుకుంటే కొంచెం క్యాలిక్యులేషన్ లో డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ నేను ఇది స్పెసిఫిక్ గా 76,000 రూపాయల బ్యాటరీ సర్వీస్ కంపెనీ వాళ్ళు చెప్పిన ఆ పాయింట్ ని 1,14,000 ఎక్స్షోరూమ్ కాస్ట్ మన తెలుగు రాష్ట్రాలు ఇతర సంబంధించిన రిస్తా బేస్ వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ ని కన్సిడర్ చేసుకుని చెప్పిన క్యాలిక్యులేషన్ అనమాట. ఇదంతా గమనించిన తర్వాత అయితే నాకు ఇనీషియల్ గా తక్కువ పెట్టుబడితోనే నేను వెహికల్ ఓన్ చేసుకోవాలనుకుంటే మాత్రం బ్యాటరీ సర్వీస్ అనేది ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ కి అయితే కనిపిస్తుంది అనమాట. అలానే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఫస్ట్ ఇయర్ వరకు ఉంటుంది కాబట్టి ఒక అడ్వాంటేజ్ ఉంది. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి అయితే వాళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఫ్రీగా అయితే ఇవ్వరు అనమాట. దానికి మీరు డబ్బులు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. అలానే ఏతర్ సంబంధించిన బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ ని తీసుకోవడం వల్ల ఒక పాజిటివ్ విషయం ఏంటంటే నాకు నచ్చిన విషయం ఏంటంటే మీరు ఈ 36 నెలలు కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే బ్యాటరీ యాజ్ సర్వీస్ కింద తీసుకున్న తర్వాత ఇలా 36 నెలలు 36,000 కిలోమీటర్ రైడ్ చేసిన తర్వాత ఆ బ్యాటరీ ప్యాక్ మీకు సొంతం అవుతుంది అనమాట. సో ఇది ఒక మంచి విషయం అనమాట. అలానే ఇన్ కేసు నాకు 36 నెలలు లేకపోతే 40 నెలలు లేకపోతే 50 నెలల పాటు కూడా నాకు వారంటీ కవర్ అవ్వాలంటే మాత్రం మీరు దానికి ప్రో ప్యాక్ అడిషనల్ గా తీసుకోవాలన్నమాట. సో ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు క్లియర్ గా చెప్తున్న పాయింట్ ఏంటంటే మీకు బేస్ వారంటీ లేదా 30,000 కిలోమీటర్ల కవరేజ్ మాత్రమే వస్తుందని చెప్తున్నారు. సో మీరు ప్యాకేజ్ తీసుకునేది మీరు ఓన్ చేసుకుందాం అనుకుంటే 30 నెలల్లోనే కవర్ చేసుకుందాం అనుకున్నారు అనుకోండి 30 నెలల్లోనే మీరు బ్యాటరీ ప్యాక్ ని ఓన్ చేసుకోవచ్చు. బట్ మీరు ఎక్స్టెండెడ్ వారంటీ కావాలంటే అడిషనల్ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రో ప్యాక్ ఎంత అమౌంట్ అయితే అంత లేదనుకోండి 36 నెలలు లేకపోతే 48 నెలల పాటు పెట్టుకుంటే
అప్పుడు డైరెక్ట్ గా ఈ బ్యాటరీ సర్వీస్ కింద వారంటీ అప్పటి వరకు కూడా మీకు కవరేజ్ అయితే ఉంటుంది అనమాట. ఈ పాయింట్ అయితే వీళ్ళు FAQs లో అయితే మెన్షన్ చేశారు. అలాగే మాకున్న ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు వీళ్ళ వెబ్సైట్ లో మెన్షన్ చేసిన కిలోమీటర్ రూపాయి ఏదైతే మెన్షన్ చేస్తున్నారో అది ఎవరైతే ఎక్కువ నెలల పాటు లేదా ఎక్కువ కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తారో వాళ్ళకి రూపాయికి కిలోమీటర్ లెక్కనైతే డబ్బులు పడతాయి అనమాట. ఎవరు బ్యాటరీని లోన్ కింద తీసుకునే వాళ్ళకి. ఒకవేళ ఎవరైతే తక్కువ కిలోమీటర్ లేదా తక్కువ నెలల్లోనే ఒక 2 years లోపలనే నా లోన్ ని క్లోజ్ చేసేద్దాం అనుకునే వాళ్ళకి సుమారుగా కిలోమీటర్కి ₹40 నుంచి ₹60 వరకు పడుతుంది అనేది ఒక ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇది కూడా కరెక్ట్ గానే అనిపిస్తుంది. ఎందుకంటే మీరే ఆలోచించండి. సో లాంగ్ టర్మ్ డ్యూరేషన్ పెట్టుకునేటప్పటికి సో వాళ్ళకి ఎక్కువ కాలం నడుస్తుంది కాబట్టి ఆ మనీ పరంగా వడ్డీలు లాంటివి కూడా సేవ్ అవుతుంది కాబట్టి కంపెనీ వాళ్ళు ఇలాంటి స్ట్రాటజీస్ అయితే వాడతారు అనమాట. కానీ ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ నుంచి మా సైడ్ రిక్వెస్ట్ కానీ లేకపోతే మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేయమని అడిగేది ఏంటంటే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు రూపాయికి కిలోమీటర్ అనేది స్టాండర్డ్ గా ఇవ్వాలన్నమాట. ఇర్రెస్పెక్టివ్ ఎన్ని మంత్స్ పెట్టుకున్నా అది 3 సంవత్సరాలు లేకపోతే 36 నెలలు లేకపోతే 48 నెలలు 40 నెలలు కానివ్వండి అలా పెడితే ఎక్కువ మంది బ్యాటరీ సర్వీస్ ని తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ నిజంగా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఏ ప్లాన్ కైనా కూడా రూపాయికి కిలోమీటర్ లెక్కన ఇస్తామంటే కనుక అది ఒక గేమ్ చేంజర్ కింద మారుతుంది. ఎందుకంటే విత్ బ్యాటరీ ప్యాక్ తో కన్నా బ్యాటరీ సర్వీస్ కింద తీసుకున్న వాళ్ళకి అటు ఇనీషియల్ గా ప్రైస్ అనేది తక్కువ అవుతుంది. వీళ్ళు కూడా కిలోమీటర్ వాళ్ళు నడిపిన వాటికి పే చేస్తున్నారు కాబట్టి తక్కువ ప్రైస్ కి ఎలక్ట్రిక్ వెహికల్ ఓన్ చేసుకున్న ఒక ఫీల్ కూడా లభిస్తుంది. అలానే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ బ్యాటరీ సర్వీస్ కింద మరింత ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అంటే మీకు కిలోమీటర్ కి ₹40 లేకపోతే రూపాయి ఎలా పడుతుంది అంటే స్పెసిఫిక్ గా ఎన్ని నెలల ప్యాకేజీకి అయితే ఎంత డబ్బులు పడతాయి అనేది ఇంకా కొంచెం ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ మేము కనుక్కుంటామండి. సో మాకున్న సమాచారం మేరకు ఏదైతే ఉందో అది మేము కేవలం వెబ్సైట్ ఆధారంగా మాత్రమే చేసి చెప్తున్నాం. మీరు అడగచ్చు మీకున్న ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం దాన్ని బేస్ చేసుకునే క్యాలిక్యులేషన్ వేయచ్చు కదా, అది మరి మీరెందుకు కిలోమీటర్కి రూపాయి లెక్కన క్యాలిక్యులేట్ చేస్తారో మీకు డౌట్ ఉండొచ్చు. కారణం ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కిలోమీటర్కి రూపాయి అనేదాన్ని హైలైట్ చేస్తారు కాబట్టి మేము ఎప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాం కాబట్టి దాన్ని బట్టి మేము క్యాలిక్యులేషన్ వేసాం అనమాట. తక్కువ నెలల్లోనే మీరు బ్యాటరీ లోన్ కంప్లీట్ చేసుకునే ఈ పర్టికులర్ ప్రాసెస్ లోకి వెళ్తే గనక కిలోమీటర్కి ఇంకా ఎక్కువ ప్రైస్ కూడా పడొచ్చు. బట్ దాన్ని మేము కన్సిడర్ చేసుకోవట్లా. మేము వాళ్ళు చెప్పిన కిలోమీటర్కి రూపాయినే కన్సిడర్ చేసుకుని ఈ వీడియో అయితే మెన్షన్ చేస్తున్నాం. మరిన్ని ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ తో కుదిరితే మరొక డెడికేటెడ్ వీడియో కూడా చేస్తాం. వేరే బ్యాటరీ సర్వీస్ సంబంధించిన అన్ని కంపెనీలు కూడా కంపేర్ చేస్తూ మరొక డెడికేటెడ్ వీడియో అయితే కూడా చేస్తాం. బట్ ఓవరాల్ గా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అయితే తీసుకున్నారు ఒక మంచి ఇనిషియేటివ్ అనమాట. బ్యాటరీ సర్వీసు ఎవరైతే తక్కువ ప్రైస్ కి మనకి ఎలక్ట్రిక్ వెహికల్ ఓన్ చేసుకున్న కాన్సెప్ట్ తీసుకురావడం అనేది మనం అప్రిషియేట్ చేయాలి. అలానే ఇది ఏథర్ ఎనర్జీ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ లో బ్యాటరీ సర్వీస్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. మీరు వెహికల్ సంబంధించిన బ్యాటరీకి ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేస్తే చాలు. అలానే మీరు గనక ఫైనాన్స్ తీసుకుంటే జస్ట్ వెహికల్ కి మాత్రమే పే చేస్తుందని చెప్తున్నారు, సరిపోతుంది అంటున్నారు. సో మీరు బ్యాటరీ సర్వీస్ కి దాని పరంగా అమౌంట్ పే చేస్తే సరిపోతుందని చెప్తున్నారు. అలానే స్కూటర్ కి మీరు కావాలంటే ప్రో ప్యాక్ కొనుగోలు చేసుకుందాం అనుకుంటే కనుక ప్రో ప్యాక్ అనేది 30 months లో ఒకవేళ మీరు ఈ టెన్యూర్ ఏదైతే ఉండదు ఈ ప్యాకేజెస్ అనేవి 36 నెలలు 48 నెలలు ఇలా ప్యాకేజెస్ ఇస్తారంట. సో 30 నెలల టెన్యూర్ ప్యాకేజెస్ తీసుకుంటే కనుక ప్రో ప్యాక్ అనేది మ్యాండేటరీ కాదని చెప్తున్నారు. సో కవర్ అయిపోతుందని చెప్తున్నారు ఎన్ని కిలోమీటర్స్ అయినా. బట్ ఇన్ కేస్ మీరు 36 లేదా 48 నెలల ప్లాన్ తీసుకుంటే మాత్రం ప్రో ప్యాక్ అనేది మీరు తీసుకోవాలంట. అలానే బ్యాటరీ ప్యాక్ నాకు వారంటీ కవరేజ్ ఉంటుందా నేను లోన్ పెట్టుకున్న టెన్యూర్ లో అంటే బ్యాటరీ సర్వీస్ కింద లోన్ తీసుకున్న టైం అంతా కూడా మీకు బ్యాటరీ ప్యాక్ వారంటీ కవరేజ్ ఉంటుందంట. సో బ్యాటరీ సర్వీస్ తీసుకోవడంలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే యాజ్ లాంగ్ మీరు ఎన్ని నెలల ప్లాన్ తీసుకుంటారో దానికి మీరు ఎన్ని కిలోమీటర్స్ తిరిగినా దానికి వారంటీ అనేది కంపెనీ వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు. అలానే ఒకవేళ మీరు ఇందాక పాయింట్ చెప్పాం గారు ఒకవేళ నెలకి 2000 కిలోమీటర్ తిరిగితే కనుక లోన్ అనేది ఇంకా ఫాస్ట్ గానే క్లోజ్ అయిపోతుందని చెప్తున్నారు. అలానే వీళ్ళు ఈఎంఐ ఆప్షన్స్ ఏదైతే ఉంటాయో స్కూటర్ సంబంధించిన ఈఎంఐ పే చేసుకుంటూ ఉండాలి, మంత్లీ సంబంధించిన ఆ పేమెంట్ చేయాలంటే ఒకవేళ రెండిట్లో ఏది మీరు కట్టకపోయినా దాన్ని డిఫాల్ట్ కింద మిమ్మల్ని డిఫాల్టర్ కింద అయితే కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు. ఇంకోటి మీ కిలోమీటర్స్ పరంగా ఏమైనా లిమిట్ ఉంటుందా అంటే లిమిట్ ఏం లేదంట. మీకు కావాల్సిన కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయొచ్చు అని చెప్తున్నారు. బట్ ఆ కిలోమీటర్ కి మాత్రం రూపాయి అయితే ఛార్జ్ అవుతుంది అనమాట. ఇంకోటి చాలా ముఖ్యమైన పాయింట్ ఒకవేళ మీరు ఒక మంత్ లో స్కూటర్ యూజ్ చేయాలి బట్ స్టిల్ ఆ నెల ఈఎంఐ కట్టాలంటే ఆ నెల వరకు మీరు బ్యాటరీ యూసేజ్ వాడకపోయినా డబ్బులు అయితే పే చేయాలంట. సో ఇది కంపెనీలో కొన్ని మేజర్ FAQs కూడా మీకు చదివి వినిపించాను అనమాట. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. బ్యాటరీ సర్వీస్ ఏదైతే ఉంటుందో మంత్లీ మీరు నడిపినా నడకపోయినా ఆ మంత్లీ కిలోమీటర్స్ వరకు యూసేజ్ అయితే క్యాలిక్యులేట్ అయిపోతుంది. బట్ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇది ఓవరాల్ గా బ్యాటరీ సర్వీస్ కాన్సెప్ట్ సమాచారం అండి ఏథర్ సంబంధించింది. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అయితే స్క్రీన్ పై కనిపించిన నెంబర్ వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం MVS తెలుగు ఛానల్, ఏ కన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.